లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీలో భాగంగా నిజంగా పొద్దున 8 గంటల నుంచి పోలింగ్ సర్లు చూస్తే ఎవరిని అడిగినా మేము ప్రశ్నించే గొంతును తీర్మానం మల్లన క్రమసంఖ్య 2 ఒకటో నెంబరు ప్రాధాన్యత ఇచ్చి ఓటేస్తామని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇప్పటికే గడిచిన ఈ 5 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిఎస్సి కూడా ఏసీ మిగతా ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు ఒకే ప్రశ్నించే గొంతు, ప్రజల పక్షాన కొట్లాడే గొంతు తీర్మానం మల్లన కోటేసే అదృష్టం వచ్చిందని చెప్పి యువకులు పెద్ద ఎత్తున లైన్లు కట్టి ఎవరిని అడిగినా మేము తీర్మానం మల్లనకే మొదటి ప్రాధాన్యత ఇస్తామనడం నిజంగా చాలా గర్వకారణం. తీర్మానం మల్లన అనే వ్యక్తి ఒక శక్తిగా నిరుద్యోగుల పట్ల, ప్రజల పట్ల గత ప్రభుత్వం మీద కొట్లాడి 9.5 సంవత్సరాలు అలుపులేని పోరాటం చేసిన వ్యక్తికి ఇవాళ మండలికి పంపితే మా పక్షాన, మా ఉద్యోగ పక్షాన కొట్లాడి మాకు న్యాయం చేస్తాడనే ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున ఇవాళ మల్లన్నకు ఓట్లేయడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికే యారుట, రాజాపేట, ఆలేరు పోలింగ్ సర్లు చూస్తే భారీగా తీర్మానం మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తీర్మానం మల్లన్నను ఇలా ఓటేస్తారు కాబట్టి ఇంకా ఓటేసే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పట్టభద్రులు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసి వారు వన్ సైడ్గా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును వృధా చేసుకోవద్దు. మనందరికీ ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన్ని నిలబడే తీర్మానం మల్లన్నకే మీరు వచ్చి ఓటేయాలి. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా అందరూ కూడా తీర్మానం మల్లన్న క్రమసంఖ్య 2లో ఒకటో ప్రాధాన్యత వేసి భారీ మెజార్టీ ఇచ్చి మన 100 రోజులపై 150 రోజుల పాలనకు రెఫరెండంగా ప్రతిపక్షాలకు దిమ్మె తిరిగేలే విధంగా ఈ తీర్మానం మల్లన్న రిజల్ట్ ఉండాలి, ఈ భారీ విజయం ఉండాలి. కాబట్టి మిగతా ఓటైన వాళ్ళంతా కూడా ఓటేసి మల్లన్నను భారీ మెజార్టీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా మరియు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎన్నిక ఈరోజు జరుగుతూ ఉంది. ఆలేరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ రాకేష్ రెడ్డి గారికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు మరి అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ విధంగా చూసినా నలుమూలల నుంచి 3 జిల్లాల్లో ఉన్న 34 నియోజకవర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు రాకేష్ రెడ్డి గారికి బలం ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో చాలా సంతోషంగా ఉంది. రేపటి నాడు శాసన మండలిలో ఈ ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలని ఎండగడుతూ సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఎప్పటికప్పుడు ప్రజల తరఫున మాట్లాడే ఒక ప్రజా గొంతుక మరి శాసన మండలిలో ఉండబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి కంగ్రాచులేషన్స్ ముందుగానే తెలియజేస్తున్నాం రాకేష్ రెడ్డి గారికి. వాళ్ళు గెలవబోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మరి గత 10-15 రోజుల నుంచి కూడా కష్టపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.